భరద్వాజ గారు, మోహన్ బాబు గారి లుక్ చూసారా? అది బాగుంది. పారడైజ్ నుంచి ఒక లుక్ వదిలేరు బయటకి ఈరోజు. అవును. ఓకే. అంటే షర్ట్ లేదు ఆయనకి, షర్ట్ తీసేసాడు, చాలా రగ్గడిగా కనిపిస్తున్నాడు, నోట్లో సిగార్ పెట్టుకుని, చేతులకి బ్లడ్ వెనకాల ఏదో ఉన్నట్టుంది. చేతులకు నెత్తురుంది, పైగా కత్తి మీద చేయి పెట్టున్నాడు, వెనకాల తుపాకులు కనిపిస్తున్నాయి నేపథ్యంలో. అంటే ఇదంతా కూడా పారడైజ్ కోసం శ్రీకాంత్ ఓజల డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ ఇది. క్యారెక్టర్ పేరు కూడా చాలా విచిత్రంగా కనిపిస్తుంది, షికంజా మాలిక్ అని చెప్తున్నారు. అంటే ఇది పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా మార్కెట్లోకి విలన్గా మొదటిసారి ఎంట్రీ ఇస్తున్నటువంటి మోహన్ బాబు అని అనుకోవచ్చు. ఓహో. అంటే నాని ఆల్రెడీ పాన్ ఇండియా మూవీ ఒకటి చేస్తున్నాడు ఇంతకుముందు, ఒకటే రెండు రెండు చేశాడు. రెండోది ఓటీటీలో పాన్ ఇండియా అయింది, మొదటిది పాన్ ఇండియా ప్రయత్నం అయితే సీరియస్గా చేశారు. అది కూడా శ్రీకాంత్ ఓజల్ నాయకత్వంలోనే జరిగింది. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ప్రొడ్యూసర్గా. ఆ సినిమాకు కూడా శ్రీకాంతే డైరెక్టర్. ఈ బ్యాక్ డ్రాప్లో ఇప్పుడు మోహన్ బాబుతో ఇక్కడ అక్కడ చిరంజీవి గారికి చేతులకు రక్తం పూసాడు ఆయన. చేతికి రక్తం పూసాడు, ఇక్కడ మోహన్ బాబుకి రక్త ప్రామిస్ తీసుకున్నాడు ఆయన. అంటే రక్తం పూసి. అయితే వినిపిస్తున్న మాట ప్రకారం ఈయన ఇన్ టోటల్ సీరియస్ విలన్ని కాదు, విలన్లా కనిపించేటువంటి పాజిటివ్ క్యారెక్టరే అనేది. అంటే గతంలో హిందీలో ప్రాణ్ చేసేవాడు ఈ తరహా క్యారెక్టర్లు. దానిలో అమితాబ్ బచ్చన్ ఉంటాడు హీరోగా, ప్యారలల్గా ప్రాణ్ క్యారెక్టర్ కూడా అంతే ప్రాధాన్యతతో నడుస్తుంది. అలాగే జంజీర్లో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి ప్యారలల్గా ప్రాణ్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్తో నడుస్తుంది, షేర్ ఖాన్ అనే టైటిల్తో. కాబట్టి ఆ తరహా క్యారెక్టర్ ఏదో చేయబోతున్నాడు మోహన్ బాబు ఈ సినిమాలో అనేది ఒక వెర్షన్. అలా కాదు, అవుట్ అండ్ అవుట్ విలనియే చేయబోతున్నాడు, కాకి వర్సెస్ చిలక అని చెప్పి కొంతమంది టైటిల్స్ పెట్టేస్తున్నారు. అంటే ఈ షికంజా మాలిక్ క్యారెక్టర్ని చిలకతో పోల్చి ఆయన కాకి అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళు. ఏది నాని చేస్తున్న క్యారెక్టర్, దాని నుంచి ఇదేదో దళిత కథ అని ఆ వాయిస్ ఓవర్ ఇంతకుముందు వచ్చినటువంటి గ్లిమ్సెస్లో ఒక వాయిస్ ఓవర్ నడిచింది, మా జీవితాలను ఇలా అణిచేశారు ఇవన్నీ. కాబట్టి ఆ బ్యాక్డ్రాప్లో ఇదేదో దళిత కథ అనేటువంటి ప్రచారం ఒకటి ఉంది. అందుకని కాకిని ఆ ఏరియాలో రిప్రజెంట్ చేసి చిలకగా అంటే ఒక దోపిడీ శక్తులకి సంబంధించినటువంటి వ్యక్తిగా మోహన్ బాబు కనిపించబోతున్నాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఎప్పుడైతే వాళ్ళు విలన్ అనే చెప్పారో రకరకాల వెర్షన్స్లో కథనాలు రెడీ అయిపోయినాయి. అయితే మోహన్ బాబు అన్ని రకాల క్యారెక్టర్లు చేసున్నాడు. అంటే ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి విలని చేసున్నాడు. అవును, అంతేగా. అలాగే కామెడీ విలని చేసున్నాడు. విచిత్రంగా ఎవరు ఇప్పటిదాకా ప్రయత్నం చేయనటువంటి పొయిటిక్ విలని కూడా మోహన్ బాబు చేశాడు. అంటే గోరంత దీపం సినిమాలో, బాపు గారి గోరంత దీపం సినిమాలో పొయిటరీ చదువుతూ విలని చేస్తాడు, రెండింటినీ నడుపుతాడు. ఆరుద్ర గారి కవిత్వం చదువుతూ మధ్యలో ఆయన క్రూయాల్ వ్యవహారాలు కూడా నడుస్తూ ఉంటాయి ప్యారలల్గా. అలా చాలా స్టైలిష్ విలని కూడా చేస్తున్నాడు. ఇలా ఏ పద్ధతిలోనైనా ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని నడిపించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నటుడు. ఎందుకు తనని వాడుకోవడం లేదు ఇండస్ట్రీ అనేది ఒకటి. అవును, చాలా సందర్భాల్లో తను ప్రశ్నించాడు. అవును, ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చేసే బదులు వాడేసుకోవచ్చు కదా, మోహన్ బాబు గారిని తీసుకొని చేయించుకోవచ్చు కదా. అంటే వింటేజ్ విలని అనేది కొత్త కాన్సెప్ట్. వింటేజ్ హీరోయిజం మనం చూసాం కమల్ హాసన్తో, అలాగే రజనీకాంత్తో, చిరంజీవితో, వీళ్ళందరితోనూ. ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు చాలా ఎనర్జెటిక్ క్యారెక్టర్లు చేయిస్తున్నారు, పైగా ఆ ఏరియాలో చాలా సాధన చేస్తున్నారు. వాళ్ళతో ఏ తరహా క్యారెక్టర్లు వాళ్ళ స్ట్రైచరు, వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఆ స్ట్రైచర్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్, వాళ్ళ మ్యానరిజమ్స్ మీద గేమ్ నడిపితే సక్సెస్ ఈజీగా వస్తుంది అని ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు అదే ఫార్ములాని విలన్ మీద కూడా నడపచ్చు కదా, మోహన్ బాబు మీద నడపచ్చు. ఇప్పుడు రజనీకాంత్ గారు కానీ లేకపోతే కమల్ హాసన్ గారు, అటు మోహన్ లాల్ గారు, వీళ్ళ సినిమాల్లో ఏమైనా చేయొచ్చు అంటే డిఎన్టీటీన్ క్యారెక్టర్లో స్ట్రెచర్ కూడా సరిపోతుంది కదా. సరిపోతుంది. అంటే ఈ సినిమాతో గనక ఒక ఎలివేట్ అయిపోతే, మోహన్ బాబుతో ప్రాపర్గా వీళ్ళు వినియోగించుకోగలిగితే
ఇదొక పాస్పోర్ట్ లాగా తయారైపోయి నెక్స్ట్ రాబోయేటువంటి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నటువంటి రజనీకాంత్, మీరు అన్నట్టు కమల్ హాసన్, వీళ్ళ సినిమాల్లో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ మోహన్ బాబు వైపు డ్రైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తెలుగులో కూడా, తెలుగులో పెద్ద హీరోలతో చేస్తున్నటువంటి సినిమాల్లో కూడా విలని, ఒక తెలుగు విలని అవసరము, డైలాగ్ ఓరియంటేషన్ ఉంది మోహన్ బాబు దగ్గర. పర్టికులర్గా బలమైనటువంటి డైలాగ్ చాలా అద్భుతంగా నడపగలడు. కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే మోహన్ బాబుతో సినిమాలు చేయటమే బెటర్. అంటే హీరో తప్ప చేయడేమో అనేటువంటి ఒక మొహమాటంతో కొంతమంది దూరంగా ఉండుంటారు. కానీ ఏ పాత్ర అయినా చేయటానికి నేను సిద్ధంగానే ఉన్నానని ఆయన 2-3 సందర్భాల్లో ప్రపంచానికి చెప్పాడు. బుజ్జిగాడు సినిమాలో చేశాడు, బుజ్జిగాడు చేశాడు. తర్వాత ఎన్టీఆర్ సినిమా, రాజమౌళి సినిమాలో ఎముడు చేశాడు. అయితే దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మోహన్ బాబుతో ఎంటర్టైన్మెంట్ కూడా నడుస్తుంది. ఎంటర్టైనింగ్ విలని కూడా ఆయన బాగా చేయగలడు. కామెడీ విలని, కామెడీ విలని ఈ ఏజ్లో కూడా ఆయన బాగా పెర్ఫామ్ చేయగలడు. సీరియస్ విలని చేయగలడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి క్యారెక్టర్ తరహా రోల్స్ కూడా ఆయన కెరియర్ ప్రారంభంలోనే చేశాడు. భలే దొంగలు సినిమాలోను, అలాగే దొంగలకు దొంగ సినిమాలోనూ ఆయన చేసిన క్యారెక్టర్లు ఇవే. అంటే హీరోకి సపోర్ట్గా నిలబడుతూ కొంచెం విలన్ షేడ్స్లో కనిపించే క్యారెక్టర్. అలాగే హీరోలా కనిపించేటువంటి క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు ఆయన కిరాయి రౌడీలు లాంటి సినిమాల్లో. అందుకని ఏ తరహా పాత్ర అయినా తను చేయగలడు. ఈ ఏజ్లో కూడా ఆయనకు ఆ ఎనర్జీ ఉంది. రామ్ గోపాల్ వర్మ గారు ఆ మధ్య చేసినటువంటి ఒక ప్రయోగం ఉంది మోహన్ బాబుతో, రౌడీ అనే సినిమా. ఆ సినిమాలో చాలా గ్లామరస్గా కనిపిస్తాడు, అంటే కొత్తగా కనిపిస్తాడు మోహన్ బాబు. ఆ కెమెరా వాడినటువంటి పద్ధతి, వర్మ గారి కళ్ళల్లో నుంచి మోహన్ బాబు చాలా గ్లామరస్గా కనిపిస్తాడు, ఆర్గానిక్గా ఉంటాడు. అలా వినియోగించుకొని అద్భుతమైన సినిమాలు చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో తీసుకొచ్చి విచిత్రమైనటువంటి విన్యాసాలు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ వెల్నీని ప్రాపర్గా వినియోగించుకోగలిగితే బాగుంటుంది. ఆయన చేయటానికి సిద్ధమని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పున్నాడు. నన్ను ఎవరు ప్రాపర్ క్యారెక్టర్తో అప్రోచ్ కావడం లేదు అన్నాడు ఆయన. నింద వేసేసాడు ఇండస్ట్రీ మీద. ఆ నింద నుంచి ఇండస్ట్రీని కాపాడేటువంటి ప్రయత్నం ఇప్పుడు వీళ్ళిద్దరూ చేస్తున్నారు, నాని, శ్రీకాంత్ ఓజల. ఇది ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి సవాల్ ఏంటంటే వింటేజ్ విలనీని ఎంత ఎఫెక్టివ్గా మీరు తెర మీద చూపించగలరు అనేటువంటి ఒక ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ కనుక వాళ్ళు సక్సెస్ఫుల్గా అధిగమించేస్తే మోహన్ బాబు గారి చుట్టూ ఇండస్ట్రీ తిరిగే అవకాశం అయితే ఉంది.